महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై నారదముని, నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు,
ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు వెరసి మకర రాశి కిందకు వస్తాయి. అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక బే, బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి, గు, గే ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదటి లెటర్ మొదలైతే అది మనం మకర రాశి కింద చెప్పుకుంటాం. సో మకర రాశి వారికి మనం ఈ క్రోధినామ సంవత్సరంలో చూస్తే కనుక ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఆదాయం 14, వ్యయం 14. సో అలాగే మరి ఏలినాటి శని నడుస్తూ ఉంది కాబట్టి కొన్ని కమిట్మెంట్స్ మన ఇందాక ఆర్థిక పరంగా మనం చెప్పుకున్న కొన్ని విషయాలు ఆర్థిక పరంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కూడా చెప్పుకుంటాం ఎలాగో. సో కాబట్టి ఆదాయ వ్యయాలు 2 బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మరి ధనస్థానంలోనే శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి సో రాజపూజ్యం 3, అవమానం 1. సో మొత్తానికి ఇది బెటర్గానే ఉంది. ఏదైనా సరే మరి అవమానం ఏదైనా తక్కువే ఉంది కాబట్టి గుర్తించేవాళ్ళు మనల్ని ఎక్కువ పొగిడేవాళ్ళు కొంచెం తక్కువ ఇబ్బంది ఏం లేదు. సో ఇక గ్రహగతులు కనుక చూస్తే గురువు గారు మే 1వ తారీఖు నుంచి సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ పంచమ స్థానంలో సువర్ణమూర్తి. ఇది అద్భుతమైన విషయం మకర రాశి వారికి. శనేశ్వరుడు ఏలినాటి శనిలో తృతీయ భాగంలో నడుస్తున్నారు. సంవత్సరం మొత్తం కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు శని భగవానుడు. రాహుకేతువులు ఇద్దరు కూడా సంవత్సరం మొత్తం కూడా మనం తీసుకుంటే సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా తృతీయ భాగ్యస్థానాల్లో రజితమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మకర రాశి వారికి చూస్తే కనుక ఏలినాటి శని ఎండింగ్ స్టేజ్లో ఉంది. అద్భుతంగా ఇక్కడ గురువుగారు సువర్ణమూర్తి, శని సువర్ణమూర్తి, రాహుకేతువులు ఇద్దరు కూడా రజితమూర్తులు. ఏ కాంసమూర్తులో లోహమూర్తులో కాదు, ఇక్కడ రజితమూర్తులు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మంచి అవకాశాలు అనేది రాబోతూ ఉన్నాయి. అది ఎలాగయ్యా అని మనం చూసినట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా గురు భగవానుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. సువర్ణమూర్తిగా సంతానాభివృద్ధి ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి చూసే వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉంటుంది. మీ పిల్లల నాలెడ్జు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, జ్ఞానం అనేది పెరగటం అనేది మనం ఇక్కడ గుర్తించవచ్చు. మీ యొక్క స్పెక్యులేషను, ఇన్వెస్ట్మెంట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా ఆశాజనకమైన రిజల్ట్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి శాలరీ హైక్స్, శాలరీ పెరుగుదల గురించి చూసే వాళ్ళకి నూతనమైన అవకాశాలు, నా యొక్క పరిజ్ఞానానికి, నా యొక్క క్రియేటివిటీకి తగ్గట్టుగా జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగిన ఆఫర్స్ అనేవి ఈ క్రోధినామ సంవత్సరంలో గురువు గారి వల్ల వీళ్ళకి లభిస్తూ ఉంది. చాలా వరకు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి తద్వారా ప్రాఫిట్స్ పొందాలనుకునే వాళ్ళకి గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ 11th హౌస్ మీద 11వ స్థానం మీద సప్తమ దృష్టి ఏదైతే ఉందో వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల రీత్యా మీకు ఇక్కడ తప్పకుండా ప్రాఫిట్స్ అనేవి తీసుకొచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్, చదువుకి సంబంధించిన విషయాల్లో మే 1వ తారీఖు నుంచి అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మకర రాశి వాళ్ళు ఇక్కడ పొందగలుగుతున్నారు. కాబట్టి మే ముందు వరకు కూడా తప్పకుండా మీరు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి, కాన్సన్ట్రేషన్ పెట్టి చదవగలిగితే మకర రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న కాలేజీలో కానీ అనుకున్న చోట కానీ మీకు తప్పకుండా ప్లేస్మెంట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మే 1 నుంచే గురుబలం పెరుగుతుంది కాబట్టి అంతకుముందు పరీక్షలు జరిగినట్లయితే కనుక మే ముందు కనుక తప్పకుండా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షల నిమిత్తం మాత్రం ఎక్కువ మీరు శ్రద్ధ, ఆ సబ్జెక్ట్ని మీరు మైండ్లోకి ఎక్కించుకునే విధంగా ఎక్కువ కనుక మీరు కష్టపడి చక్కగా దాని మీద మనసు లగ్నం చేసి చదవగలిగితే
పంచమ స్థానంలోకి వచ్చిన గురుడు శుభ అవకాశాలు, మీరు కోరుకున్న కళాశాలల్లో మీరు కోరుకున్న చోట ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి. అదేవిధంగా శని ఇక్కడ సువర్ణమూర్తిగానే ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఏలినాటి శని జరుగుతున్న విషయం మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో ఫ్యామిలీ పరంగా వస్తున్న ఒడిదొడుకుల్ని, మీరు ఆ కష్టాలని, ఆ రెస్పాన్సిబిలిటీస్ని, ఆ ఈతి బాధల్ని మీవి, ఇది నా కుటుంబం గురించి నేను కష్టపడుతున్నాను, ఇది నా కుటుంబ సమస్య కాబట్టి నేను తీర్చాల్సిందే, కాబట్టి ఎంతటి కష్టాన్నైనా నేను దీనికి సిద్ధంగా ఉన్నాను అని ఒక మనస్పూర్వక సంకల్పంతో మీరు ముందుకు వెళ్తే కుటుంబ పరంగా కూడా ఎలాంటి వివాదాలు రావు, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రావు. ఎవరిని కూడా ధనపరమైన విషయాల్లో నమ్మి మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఏలినాటి శని నడుస్తూ ఉంది కాబట్టి క్రమక్రమంగా నెమ్మదిగా మీరు ఆర్థికంగా పుంజుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కొంత ఏలినాటి శని ప్రభావం, ద్వితీయ స్థానంలో శని సంచారం ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు కూడా, అంటే ఏదైనా ఈఎంఐలు కట్టడానికనో ఇతరత్ర ఎవరికైనా డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయాయనో, లేకపోతే ఇంట్లో ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చి ఒక కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ శాలరీ కానీ మనకి అందట్లేదనో, ఇలా ఏదైనా సరే మనీ రిస్ట్రిక్షన్స్, ఆర్థిక పరంగా మీకు ఏమన్నా ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా మకర రాశి వాళ్ళు తప్పకుండా కొంచెం మీరు పేషెన్సీతో, సహనంతో కుటుంబ పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని మెయింటైన్ చేసుకుంటూ, ధనం అనేదే మనకి ముఖ్యం కాదు, ఫ్యామిలీ యొక్క, కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, అలాగే ఈ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఏదైనా సరే వచ్చిన ఒడిదొడుకుల్ని ఎంత స్ట్రాంగ్గా మీరు ఎదుర్కోగలుగుతారు అనే పరీక్ష ఇక్కడ శని పెట్టదలుచుకున్నాడు. కాబట్టి దానిలో మీరు ఉత్తీర్ణులు అవటం కోసం ఈ కుటుంబం నాది అనుకుని మీరు ఓన్ చేసుకుని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా ఎటువంటి ఈ కుటుంబపరమైన విషయాల్లో ఇబ్బందులు రావు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం అప్పుడప్పుడు మనకి చిన్నపాటి ఇబ్బందులు రావటం వల్ల ఖర్చులు కూడా అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ఎంత పరీక్షలు పెట్టినా తృతీయ స్థానంలో ఉన్న రాహు భగవానుడి వల్ల తప్పకుండా ఇక్కడ మీకు పరాక్రమ స్థానంలో రాహు మంచి ధైర్యాన్ని, విల్ పవర్ని, ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్న రాహు తప్పకుండా మీకు వచ్చిన సిచ్యువేషన్ని తగ్గట్టుగా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని రాహు ఇస్తున్నారు. ఇక్కడ మనకి రాహు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు, లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రెండు యోగిస్తున్నాయి. సో ఇక్కడ ఏలినాటి శని కూడా వెళ్ళిపోతూ ఉంది. సో కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎంటైర్ ఇయర్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ కంటే ఇంకా ఎక్కువగానే మంచిగా 60% పైగానే వీళ్ళకి గతం కంటే మెరుగైన అవకాశాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, దైవభక్తిని పెంచుకోండి. కేతువు నవమస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి మకర రాశి వారికి ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువాలిటీ వైపు, కొంచెం దైవభక్తి వైపు మీ యొక్క మనసును లగ్నం చేయటం, ఇలాంటివి మీరు చేయటం వల్ల భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం ఏదైతే ఉందో కొంతవరకు అది మీకు మంచి ఆశీస్సులను ఇస్తారు కేతువు కూడా. సో అలాగే ఇక్కడ చిన్నగా కొన్ని సందర్భాల్లో ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఆ ఉన్న ప్రదేశాల నుంచి అక్కడ సపరేషన్ కానీ డిటాచ్మెంట్ కానీ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అనేది వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఈ మకర రాశి వారికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదో నలుగురితో పాటు నారాయణ మిగతా వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి చదువుకోవాలన్నట్టు కాకుండా ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మరి సార్థకత ఉండే విధంగా చూసుకోవాలి. ఊరికే డబ్బులు పడేసి మనం అక్కడికి వెళ్ళి చదువుకోవాలనేది, ఎందుకు వెళ్ళామో తెలియకుండా అలా చేయకూడదు. భాగ్యస్థానంలో కేతు ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్న విషయంలో అసలు ఎందుకు వెళ్ళాలనుకున్న క్లారిటీ కానీ, సో వీటిల్లో ఉండటం అనేది మంచిది. కాబట్టి అనవసరంగా మీ భాగ్యాన్ని, మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వృధా చేసుకోకుండా
దూరపు కొండలను చూసి ఒకవేళ వెళ్దాం అనుకున్నా కూడా దానికి తగ్గట్టుగా ఎందుకు వెళ్దాం, ఎందుకు వెళ్ళాలి అనుకునే క్వశ్చన్లు మీరు వేసుకుంటే ఇక్కడ మంచిగా దానికి తగ్గ సార్థకత, డబ్బులు ఖర్చు పెట్టిన దానికి సార్థకత ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్న కేతువు వల్ల అన్నెసరిగా మీ యొక్క ఉన్న డబ్బుల్ని మీరు వృధా చేసుకోకుండా ఉండటం కోసం ఇది చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా మకర రాశి వారికి సంతానం పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, శాలరీ హైక్స్ పరంగా, అలాగే ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా సువర్ణమూర్తిత్వం ఉండటం వల్ల, రాహుకేతువులు రజితమూర్తిత్వంగా ఉండటం వల్ల చాలా అనుకూలంగానే ఉందని చెప్పాలి. ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఏదైతే ఈ ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట మనం చూస్తే కనుక రవి, చంద్ర కుజుల యొక్క నక్షత్రాలైన ఈ యొక్క రాశిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మనం అక్కడ చూస్తే ఏప్రిల్ 14, 2024 నుంచి మే 2024 వరకు కూడా ఇక్కడ రవి అర్ధాష్టమంలో ఉంటున్నారు కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆగస్టు 17, 2024 నుంచి 16 సెప్టెంబర్ 2024 వరకు కూడా అష్టమ స్థానంలో మరి రవి సంచారం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక 16 డిసెంబర్ 2024 నుంచి 12 ఫిబ్రవరి 2025 వరకు కూడా 12వ స్థానంలోను రాశిలోను మరి ఇక్కడ రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా కొంచెం ఈ నక్షత్రాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కుజుడు చూస్తే జూన్ 2, 2024 నుండి 12 జూలై 2024 వరకు కూడా అర్ధాష్టమంలో కుజుడు ఉన్నారు కాబట్టి రవి కుజులు ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉత్తరాషాఢ, ధనిష్ట వాళ్ళు ఈ సమయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. మనం ఎలాగో వీక్లీ రాశి ఫలాల్లోనూ మాస ఫలాల్లోనూ ఇంకా చెప్పుకుంటాం కాబట్టి అవి కూడా ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తప్పకుండా ఈ రాశికి సంబంధించి సంతానాభివృద్ధి మనం చెప్పుకున్నట్టు, అలాగే స్పెక్యులేషన్స్ మీరు అనుకున్న కార్యక్రమాల్లో ముందడుగు పడడం అనేది గమనించవచ్చు. ఇక శ్రవణ నక్షత్రం వారు తప్పకుండా మీరు మంచి కాన్సన్ట్రేటివ్తో వర్క్ చేసినట్టయితే కనుక ఏదైతే చంద్ర నక్షత్రమైన శ్రవణ నక్షత్రం వాళ్ళు తప్పకుండా కొంతవరకు ఫికిల్ మైండెడ్ లేకుండా ఒకటే అంశం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కనుక మీరు ఆశించిన ఫలితాలు ఈ సంవత్సరం అనేది తప్పకుండా మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ధనిష్ట నక్షత్రం చూసినట్టయితే కనుక మరి ఇది ఈ యొక్క మకర రాశికి రాశ్యాధిపతి శని కొంచెం శత్రు నక్షత్రం కాబట్టి కొంచెం కష్టంతో వీళ్ళకి రుణ విమోచన అనేది కలిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మొదలుపెట్టిన పని ఏదైనా సరే రివర్స్గా ఉన్నప్పటికీ తర్వాత ఆ పని చేస్తుండగా మళ్ళీ సక్రమైన మీకు విజయం అనేది లభించే ఆస్కారాలు ధనిష్ట నక్షత్రం వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాలు ఉన్నాయి. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.